చీరాల పేరు చెప్తే టక్కున గుర్తొచ్చేది ఆమంచి కృష్ణమోహన్. రెండుసార్లు చీరాల ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గంపై మంచి పట్టును సాధించారు. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ హైకమాండ్ ఆమంచిని పర్చూరు నియోజకవర్గానికి మార్చింది. కానీ చీరాలను వదిలి వెళ్లేదే లే అంటూ ఆమంచి మొండు పట్టారు. కానీ జగన్ మాత్రం కరణం ఫ్యామిలీకి చీరాలను అప్పగించేశారు. దీంతో ఆమంచి అలిగారట. వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. మరి ఆమంచి ఏం డిసైడ్ అయ్యారు? పట్టున్న నియోజకవర్గాన్ని వదిలేయాలంటే నేతలకు అంత తేలిక కాదు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ పరిస్థితి అదే. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన ఆమంచి గతంలో వేటపాలెం ఎంపీపీగా జెడ్పీటీసీగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ పోటాపోటీగా ఉన్న సమయంలో ఆమంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని వైసీపీలో చేరిన ఆమంచికి ఆ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడినా వైసీపీ అధికారంలోకి రావడంతో చీరాలలో ఆమంచి హవా సాగింది. అయితే గత ఏడాది టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపి తన కుమారుడు వెంకటేష్ని దగ్గరుండి వైసీపీలో చేర్చారు. దీంతో అప్పట్నుంచి ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్న మొన్నటిదాకా చీరాలలో ఏదైనా కార్యక్రమం తలపెడితే ఇరు వర్గాల క్యాడర్ కొట్టుకోవడం కామనైపోయింది. చీరాల అధికార పార్టీలో నేతల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఇటీవల చీరాల నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న ఒకే ఒక్క పంచాయతీలో 2 వర్గాల అభ్యర్థులు పోటీకి దిగారు. రామన్నపేట సర్పంచ్ స్థానంతో పాటు 14వ వార్డు కోసం ఇరు వర్గాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రామన్నపేట పంచాయతీ ఎన్నికల వ్యవహారంతో పాటు కరణం, ఆమంచి మధ్య వివాదం ముదిరినట్టయింది. దీంతో చీరాల వైసీపీ వ్యవహారాలు చక్కబరిచేందుకు వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కరణం బలరాం ఆమంచి కృష్ణమోహన్తో చర్చలు జరిపారు. రామన్నపేట పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా కరణం వర్గీయురాలికి ఇచ్చారు. చీరాలలో అధికార పెత్తనం పూర్తిగా కరణం బలరాంకి ఇచ్చారని టాక్. ఇక చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ని చీరాల రాజకీయంలో వేలు పెట్టొద్దని కూడా సూచించారట. ఈ ఎన్నికల్లో చీరాల ఖాళీ చేసి పర్చూరు నియోజకవర్గం బాధ్యతలు చేపట్టాలని ఆమంచిని అధికార పార్టీ పెద్దలు ఆదేశించారట. చీరాల వదులుకుంటే పర్చూరు ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తామని ఆమంచికి ఆఫర్ చేశారట. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ బలమైన లీడర్గా ఎదిగారు. దీంతో బలమున్న చీరాలని వదిలి పర్చూరు వెళ్లడానికి ఆమంచి నో చెప్పారట. చీరాల గడ్డను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకుంటున్న ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ టికెట్ను సైతం వదిలేసుకున్నారు. కారణం ఏదైనా ఆయనకు జనసేన, టీడీపీలో చీరాల నుంచి టికెట్ లభించే అవకాశం కూడా లేదు. ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేనలో చేరినా ఆయనకు టికెట్ లభించలేదు. ఈ కారణంగా తనకు ఇచ్చిన చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు మంచి అనుచర గడముంది. ఓసారి ఇండిపెండెంట్గా గెలిచిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది. అయినా ఆయన ముందడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నుంచి స్వాములు గిద్దలూరు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమంచి బ్రదర్స్ కలిసే రాజకీయాలు చేసేవారు.
కానీ వారు వేసిన తప్పటడుగులు, ప్రత్యర్థులపై దాడులతో చేసిన రౌడీ రాజకీయం వారికి మైనస్గా మారింది. టీడీపీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినా చివరికి వైసీపీలో చేరారు. అక్కడ అధినాయకత్వాన్ని మెప్పించడానికి జడ్జీలను తిట్టి కేసుల్లో ఇరుక్కున్నారు. అయినా టికెట్ దొరకలేదు. ఇప్పుడు మొత్తంగా ఆమంచి బ్రదర్స్ తమ రాజకీయ జీవితాలను రిస్కులో పెట్టుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.